కిందకి ఎట్లేదేమో. అసలు ఏమైందంటే నేను ఫేస్ వాష్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళి వచ్చిన తర్వాత టవల్ తీసాను, జస్ట్ ఫేస్ క్లీన్ చేసుకుందామని. తుడుద్దామని టవల్ తీసేసరికి అక్కడ ఏదో చిన్న పురుగు కదులుతుంది. అది నాకు జెర్రీలా కనిపించింది. అది కరిస్తే ఏమవుతుందో ఏంటో కూడా తెలియట్లేదు. ముందు చూపిద్దామంటే కెమెరా ఆన్ చేసలేదు, ఇప్పుడేం చూపిద్దామని కెమెరా ఆన్ చేశాను. అసలు నేను అక్కడ చూస్తుంటే కనిపించడం లేదు. ఎక్కడుందో ఏంటో, ఖచ్చితంగా ఇది వెతకాలి. లేకపోతే పడుకున్నప్పుడు ఎప్పుడు వచ్చేస్తుందో తెలియదు పడుకున్న దగ్గరికి. దీన్ని ఇప్పుడు రాత్రి మొత్తం వెతికి పట్టుకొని బయటపడేయడమో ఏదో ఒకటి చెయ్యాలి. లేకపోయామనుకో మనతో పాటు పడుకుంటుంది అది. చూద్దాం ఒకసారి కనిపిస్తుందేమో. ఫాస్ట్గా తీసిన అట్ట. అసలు యాక్చువల్గా ఆ టైంకి పట్టుకోవడానికి కానీ ఏదో ఒకటి ఉండాలిగా మన దగ్గర. ఎలాగ తొడ్డానికి యూజ్ చేయాలి మీ చీపురు, కనీసం ఎలాంటప్పుడైనా యూజ్ చేయాలి. ఎవరు చూపించడానికైనా ఇంకో కెమెరా పట్టుకోవడానికి కూడా ఎవరు లేరు. సరే నెమ్మదిగా ట్రై చేద్దాం. ఉందా? ఇందులో అయితే ఏం లేదు. ఇందులో ఏమైనా షర్ట్లో ఏది గడ్డ, అది సరిపోయింది. ఏమనుకున్నాను, ఇంకెక్కడికి వెళ్ళింది? ఇటు నుంచి వచ్చి ఎలా వాష్రూమ్లోకి ఏమైనా వెళ్ళిపోయిందా? మేబీ ఈ సింక్ ఉంది కదా, ఈ సింక్లో ఇందులో నుంచి వస్తుందేమో అనిపిస్తుంది. అందులో నుంచి కూడా వస్తాయా అసలు? అంటే అందులో వాటర్ ఉంటుంది కదా, వాటర్లో నుంచి వస్తాయా? ఏంటేంటో ఎక్కడున్నాయో ఏం అర్థం కావట్లేదు. కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మ్యాన్షన్ హౌస్ని ఎప్పుడు ఖాళీ చేసి వెళ్తామో చూడాలి. అమ్మ దీనమ్మ చీమలు! అయ్యో, చీమలు ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చాయి? నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను, కొద్దిగా టెస్ట్ క్లీన్ చేస్తా. అసలు ఈరోజు ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఎలాగోలా దాని నుంచి తప్పించుకున్నాం అనుకుంటే చెయ్యికి మొత్తం చీమలు కరిసేసాయి బాగా. చాలా కోపంగా ఉన్నట్టుంది చీమలకి నా మీద. ఫుడ్ పెడుతున్నా సరే ఎందుకు అలా అంటే, నేను పెట్టకపోయినా సరే తీసుకుంటున్నాయి అనుకోండి. మొన్న రోజు నేను అక్కడ ప్రసాదం పెట్టాను, ఆ ప్రసాదం మొత్తం తినేసాయి. అయినా సరే మళ్ళీ నాకే కరుస్తున్నాయి. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. బాయ్ బాయ్.